హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈరోజైతే మేము మా ఇంట్లో అమాస పూజ చేస్తున్నాము. అమాస పూజ అంటే పెద్దవాళ్ళకైతే నైవేద్యం పెడతాము. మేము ఈరోజు ప్రతి మంత్ అమాసకైతే మేము పెద్దవాళ్ళకైతే నైవేద్యం పెట్టి మొక్కుతాము. సో దేవుని రూమ్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మా మామయ్య ఫోటోకి అయితే తూడ్చి బొట్లు పెడితే పూలైతే పెడుతున్నాను. ఇక్కడ సైడ్ మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ, అక్కడ సైడ్ మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ డాడీకి అయితే నేను తూడ్చి అయితే బొట్లు పెట్టాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి అయితే దేవుని దగ్గరనైతే హారతి ఇచ్చేసి మొక్కేసాం మేమైతే అందరం కలిసి అయితే. సో చూడండి, ఇక్కడ మా ఇది పూజా రూమ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడనే నైవేద్యం పెట్టుకునే ప్లేస్. సో మేము ఇక్కడ పసుపు కుంకుమలతో అలంకారం చేసుకున్నాక కామాక్షి దీపం పెట్టేసి దీపం అయితే ముట్టిస్తాం అక్కడ. మా అత్తమ్మ ఇప్పుడు చూడండి అంతా నైవేద్యం పెడుతుంది. అన్నం, పప్పు, కర్రీ అయితే పెట్టేసి మనం ఏ పని చేయాలనుకున్న ఫస్ట్ వీళ్ళ ఆశీర్వాదం ఉంటే అది ఏ పనైనా ఈజీగా అండ్ సక్సెస్ఫుల్గా అవుతుంది అని మేము నమ్ముతాం. సో ఇక్కడ చూడండి, మా అత్తమ్మ అయితే నైవేద్యం పెట్టేస్తుంది. ఈ మంత్ అయితే కంపల్సరీగా మేము పూజ చేస్తాము పెద్దవాళ్ళకి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్త నోటిఫికేషన్స్తో సహా మా కొత్త వీడియోస్ అయితే మీకు వస్తాయండి. చూడండి, ఇక్కడ పూజ అయితే అవుతుంది, అమాస పూజ. కొబ్బరికాయ కొట్టయితే హారతి ఇచ్చాము. చూడండి చేసి మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలి. నేను మా ఇంట్లో ఒక డాగ్ ఉండేది. దాన్ని అసలు డాగ్ లెక్క చూసేవాళ్ళం కాదు, అది మోతి ఒక మనిషి లెక్క చూసేవాళ్ళం. బట్ అది 2 years బ్యాక్ చనిపోయింది. దాని హెల్త్ బాగాలేకుండే, సో చనిపోయింది. దానికి కూడా మేము అమాస రోజు నైవేద్యం పెడతాము. సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎలా అయితే మనకి ఇంపార్టెంటో, సో దాన్ని కూడా మాకు ఇంపార్టెంటే అని ప్రతి మంత్ మేమైతే దానికి కూడా మరవకుండా చేస్తాము. దాని బర్త్డే కూడా సెలబ్రేషన్ చేస్తాము. చిన్నక్కనే చూడండి ఇక్కడ ఏం చేస్తుండో, ఎవరు తినకముందే వాడే ఫస్ట్ అవి నల్లీలు అయితే తింటుండో. సో చూడండి, ఇక్కడ నైవేద్యం పెట్టి ఇక్కడ పూజ చేస్తున్నాం, వాడు అక్కడ నల్లీలో తినడంలో బిజీ ఉన్నాడు. సో వాళ్ళ డాడీ మొక్కుతుంటే నవ్వుతుండు, వాడు డ్యాన్స్ ఆడుతుండు డింగ్ 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 అనుకుంటా. సో ఫైనల్గానైతే మేము 3 ఇస్తరాకుల నుంచి కొంచెం అన్నం తీసుకొని అయితే నైవేద్యం పెడతాము పైన పక్షులకి. సో చూడండి, ఇక్కడ మా మామ ఇంకా మా హస్బెండ్ కలిసి అయితే ఇద్దరు కలిసి నైవేద్యం పెడుతున్నారు. లాస్ట్కి చూడండి ఈ వీడియోలో ఒక చిన్న పక్షి, ఒక పిట్టపిల్ల వచ్చి తినేసి వెళ్తుంది. సో మా మామయ్య ఇంకా మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ డాడీ, అక్కడ మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఆశీర్వాదం ఇచ్చేశారు మాకు.